తర్వాత శ్రీమన్నారాయణ గారు. ఇప్పుడు శ్రీమన్నారాయణ గారు. సభాయ నమః. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రామదాసు సాహితీ సేవా కళా సమితికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున అందరికీ నా వందనాలు తెలుపుకుంటూ, నా పేరు శ్రీమన్నారాయణ, వరంగల్ నుండి. నిజాయితీ అంశం శీర్షిక కూడా నిజాయితీ. నిజాయితీ నీలో ఉంటే లోకం నీ ముందు తలవంచుతుంది. నిజాయితీ నీలో ఉంటే లోకం నీ ముందు తలవంచుతుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇక్కడ సులువవుతుంది. తమ సమాజ స్థాపనకు ఇది చాలా సఫలమవుతుంది. తమ సమాజ స్థాపనకు ఇది చాలా సఫలమవుతుంది. సతమతమయ్యే మనసులకు శాంతిని ప్రసాదిస్తుంది. సతమతమయ్యే మనసులకు శాంతిని ప్రసాదిస్తుంది. నీ అనే మొదటి అక్షరం నిజాయితీగా ముందు నిన్ను నడవమంటుంది. నీ అనే మొదటి అక్షరం నిజాయితీగా ముందు నిన్ను నడవమంటుంది. ఎవరికి వారు ఇలా సాగితే సంబురాలకు నిలవంటుంది. ఎవరికి వారు ఇలా సాగితే సంబురాలకు నిలవంటుంది. సంబరాలు మెండుగా సాగితే సంతోషాలకు కొలువంటుంది. సంబరాలు మెండుగా సాగితే సంతోషాలకు కొలువంటుంది. సంతోషాల సమాజమే శాంతికి నిలయమంటుంది. సంతోషాల సమాజమే శాంతికి నిలయమంటుంది. హాయిగా నిద్రపోవాలంటే నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. హాయిగా నిద్రపోవాలంటే నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. ఇతరుల తప్పుల కంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఇతరుల తప్పుల కంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. మన ప్రేమ నిజమైతే అనుమానాలను వదులుకోవాలి. మన ప్రేమ నిజమైతే అనుమానాలను వదులుకోవాలి. నిజాయితీ సమాజాన్ని నిర్మించుటకు నిర్ణయం తీసుకోవాలి. నిజాయితీ సమాజాన్ని నిర్మించుటకు నిర్ణయం తీసుకోవాలి. నిప్పులు గప్పిన నిప్పు ఒకరోజు వెలుగు చూపుతుంది. అబద్ధాల అంధకారాన్ని తప్పక ఛేదిస్తుంది. నిప్పులు గప్పిన నిప్పు ఒకరోజు వెలుగు చూపుతుంది. అబద్ధాల అంధకారాన్ని తప్పక ఛేదిస్తుంది. అందుకే నిజాయితీలోనే బ్రతుకు వెలుగు చూపుతుంది. ఇదే తరతరాలకు మార్గనిర్దేశనంగా మిగిలిపోతుంది. ఇదే తరతరాలకు మార్గనిర్దేశనంగా మిగిలిపోతుంది. నిజాయితీ ఈరోజు అడుగడుగున అవరోధించవచ్చు, కానీ అవి నీకు ఉలిపోట్లలా అద్భుత ఆకారాన్ని ఇవ్వవచ్చు. ఎదుటివారు మోసంతో నీ ముందుగా కనిపించవచ్చు. ఎదుటివారు మోసంతో నీ ముందుగా కనిపించవచ్చు. అయినా చివరకు నీ నిజాయితీ నీకు గెలుపును తప్పక తీసుకురావచ్చు. అయినా చివరకు నీ నిజాయితీ నీకు గెలుపును తప్పక తీసుకురావచ్చు. ఇట్లు పిఠవరం శ్రీమన్నారాయణ. ధన్యవాదాలండి. ఇప్పుడు నిజాయితీలోని నేను తీసుకొని నీ నుండే నిజాయితీ మొదలుపెట్టు అనేది మీరు చక్కటి సందేశాత్మక కవిత వినిపించారు. లోకం నిజాయితీకి తలవంచుతుంది. సమాజ స్థాపనకు ఇది ఉపయోగపడుతుంది. కొన్ని అవరోధాలు, ఆటంకాలు ఎన్ని ఉన్నా కానీ చివరకు నిజాయితీ అనేది గెలుస్తుంది అనేది వీరి కవితలు చక్కగా ప్రస్తావించారు. చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీ నారాయణ గారిని సమీక్ష చేయాలని కోరుతున్నాను. మానవ జీవన సమరంలో అనేక ఉడుదుడుకులు, ఆక్షేపణలు, ప్రశ్నలు, సమాధానాలు వచ్చే క్రమంలో నిజాయితీ పరుడికి ఏ సమాధానానికి ఎత్తుక్కోకుండా జీవించవచ్చు.
ఎందుకంటే నిజాయితీగా జీవించేటప్పుడు ఇంకా మనం దాచుకోవాల్సిన అవసరం ఏంటి? సమాధానాన్ని అటువంటి కవితలో చక్కని జవాబును పొందుపరిచారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇక మొదటి విజేత మీరందరూ ఎవరైనా పేరు చూసిస్తారా? మీరు విన్నారు కదా కవితలు, చూసింది పర్లేదు, ఏం పర్లేదు, చెప్పండి. ఆ? లేదు, సరే. ఈనాటి మొదటి విజేత బిటవరం శ్రీమన్నారాయణ గారు. ఎందుకంటే వీరి కవితలు ఇప్పుడు ఎవరైతే మనం ఇక్కడ పెట్టామో వారందరూ ప్రత్యేకంగా రాశారు. ఈ 14 మంది కూడా ప్రత్యేకంగా, ఈ 14లో మళ్ళీ 5 తీయటానికి చాలా కష్టమైంది. ఇప్పుడు మన శ్రీమన్నారాయణ గారిని ఎక్కువ మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. నాకు పరిచయం లేదు వారు, ఇప్పుడే చూసాను ఈ రోజే వారిని. ఎక్కువ ఉదయం పేపర్లో వారి కవితలు వస్తూ ఉంటాయి. మీరు రాదనుకుంటే ఎలా సార్? రాసిన వాళ్ళకి ఇప్పుడు శ్రీమన్నారాయణ గారు ఫేస్బుక్ లో చాలా మందికి చక్కటి సమీక్ష చేస్తారు, ఆ కవితలను చదువుతారు, చక్కటి సమీక్ష చేస్తారండి వీరు. అందరి కవితలు కూడా చదివి చాలా చాలా ధన్యవాదాలండి. ముప్పై 8 కవితల్లో 8 కవితలు సెలెక్ట్ చేసి ఆ 8 కవితలు ఇంకో జడ్జి గారు చూసి వీళ్ళని సెలెక్ట్